ములుగు జిల్లా వాజడులో మందు పాత్ర పేలి 3 పోలీసులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. పలువురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. కోమింగ్ చేస్తుండగా మావోయిస్టులు మందు పాత్ర పేల్చారు. అనంతరం పోలీసులపై మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో తెలంగాణ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ములుగు జిల్లా వాజడులో మందు పాత్ర పేలి 3 పోలీసులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. పలువురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. కోమింగ్ చేస్తుండగా మావోయిస్టులు మందు పాత్ర పేల్చారు. అనంతరం పోలీసులపై మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో తెలంగాణ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ ద్వారా అందిస్తారు. చంద్రశేఖర్, దీపిక, ఏదైతే కర్రెగుట్టలో 17 రోజులుగా అయితే భద్రతా దళాలు స్పెషల్ ఆపరేషన్ చేస్తున్నాయి. ప్రస్తుతం కర్రెగుట్టల పైన యుద్ధ వాతావరణం అయితే నెలకొల్పింది. ఒక పక్క నిన్న భారీ ఎన్కౌంటర్ లో 19 మంది మావోయిస్టులు మృతి చెందారు. దాంట్లో 8 మంది మహిళలు మావోయిస్టులు ఉన్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. మిగతా ఈ 19 మంది మావోయిస్టులు అయితే బీజాపూర్ వారి యొక్క డెడ్ బాడీస్ ని బీజాపూర్ తరలించారు. దాంట్లో ఈవెన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చుక్కారా ఉన్నట్లు కూడా మనకి తెలుస్తుంది. భద్రతా సిబ్బంది అయితే ఇంకా మృతులను ఎవరిని గుర్తించలేదు. గుర్తించే పనులు అయితే ఉన్నారు. ప్రస్తుతం జరిగిన ఎన్కౌంటర్ కి భారీగా రివెంజ్ తీసుకునే విధంగా అయితే మావోయిస్టులు ఈ రోజు ప్లాన్ చేస్తారని చెప్పుకోవచ్చు. డైలీ ఉన్నట్టుగా ఈ రోజు సెర్చ్ ఆపరేషన్ చేస్తున్న భద్రతా దళాల పైన ఐఈడి బాంబ్స్ అయితే పేల్చడం జరిగింది. దాంట్లో 3 భద్రతా సిబ్బంది మృతి చెందారు. 3కు పైగా భద్రతా సిబ్బంది కూడా గాయాలయ్యాయి. ఈ ఐఈడి పేల్చిన తర్వాత అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది అయితే మావోయిస్టులు భారీగా అయితే కాల్పులు జరిపారు. మొత్తం కూడా ఇటు వాజేడు వెంకటాపురం సరిహద్దు అడవుల్లో మొత్తం యుద్ధ వాతావరణం, మొత్తం భయానక వాతావరణం అయితే చేసుకుంది. బాంబుల మూతలతో దద్దరిల్లుతున్నాయని చెప్పుకోవచ్చు. భారీగా ఎన్కౌంటర్ జరిగే అవకాశాలు ఉన్నట్లుగా అయితే ప్రజలైతే తీవ్ర భయాందోళనతో ఉన్నారు. మొత్తం భయానక వాతావరణం చోటు చేసుకుంది. నిన్న జరిగిన ఎన్కౌంటర్ లో మాత్రం ఈ రోజు మావోయిస్టులు వారి యొక్క రివెంజ్ తీసుకున్నారని అయితే చెప్పుకోవచ్చు. దీపిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.